హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మునక్కాయ టమాటా కూర చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ తీసుకుందామండి. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంది. ఎందుకంటే టమాటా కూరలోకి ఆయిల్ ఎక్కువ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే టమాటా కర్రీ వండేటప్పుడు ఆయిల్ ఎక్కువగా తీసుకోండి. కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. మరీ ఎక్కువ తీసుకోమాకండి. నేను 1/2 కేజీ దాకా తీసుకున్నాను. దానికి తగ్గట్టు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, దీంట్లోకి పోపు దినుసులు యాడ్ చేద్దామండి. పోపు దినుసులు అంటే ఏమీ వేయలేదండి, పచ్చెనగపప్పు, ఆవాలు మాత్రమే వేసాను. 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకుందామండి. తాలింపులో ఎండుమిరపకాయలు వేగటం వల్ల చాలా టేస్టీ వస్తుందండి. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఎందుకు ఎండుమిరపకాయలు అనుకుంటారు, వేసి చూడండి, మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. నేనైతే జీరా కూడా యాడ్ చేస్తున్నాను. చాలామంది ఇష్టపడరు కదండి జీలకర్ర అనేది. మీకు నచ్చినట్టయితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. జీలకర్ర అనేది చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే దాని ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు జీరా కూడా ఫ్రై అయింది కదండి, ఇందులోకి నేను ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటల్లా తీసుకున్నాను. ఇందులోనే ఒక 3-4 పచ్చిమిరపకాయలు చీల్చి వేసేసానండి. మరీ పెద్ద సైజు కాదు, చిన్న సైజు కాదు, కొంచెం మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా ఉల్లిపాయలు అనేది మనం కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా కర్రీలోకి ఎప్పుడైనా ఉల్లిపాయలు అనేది కాస్త పొడుగ్గా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది చిన్న చిన్నగా కట్ చేసుకుంటారు, అట్లా తినటం వల్ల అంత టేస్టీగా ఉండదండి. మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవటానికి కాస్తంత సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మీకు అవసరం లేదనుకున్నప్పుడు కర్రీ టమాటాలతో పాటు ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా బాగా మరీ గోల్డెన్ కలర్ రాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండాలండి. మరీ ఫ్రై అయినా బాగుండు, మరీ ఉడకపోయినా కూడా పచ్చివాసన అనేది వస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇందులో కాస్తంత కరివేపాకు వేసుకొని, కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఒకసారి గరిటెతో తిప్పుకుందాం మనము. ఇందులో ఎటువంటి మసాలాలు అనేది యాడ్ చేయట్లేదని, నేను జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వాడతాను. ఎటువంటి మసాలాలు యాడ్ చేయట్లేదండి, ఎందుకని మనకే మంచిది కాదు. ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్న వాటితో వండుకుంటేనే మనం చాలా హెల్తీగా ఉంటామండి. ఈ రకంగా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గిద్దామండి. అప్పుడు ఆనియన్స్ అనేది బాగా మగ్గుతాయి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ అనేది మగ్గాలండి. బాగా చూడండి, లైట్గా అంటే 70% ఉడికినాయండి ఆనియన్స్ అనేవి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇంకేం యాడ్ చేయలేదు, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మనం ఒకసారి తిప్పుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉండకూడదు, హై ఫ్లేమ్లో ఉండకూడదండి. అంటే హై టు మీడియం ఫ్లేమ్లో ఉండాలండి, అది చూసుకోండి. లేక హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుంది, మీడియం ఫ్లేమ్లో పెడితే పచ్చివాసన అనేది పోదండి. సిమ్లో పెడితే ఇలా హై టు మీడియం ఫ్లేమ్లో పెడితే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవుతుందండి, పచ్చివాసన కూడా పోతుంది. ఈ విధంగా తిప్పుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. సరే, ఇలా తిప్పుకొని ఫ్రై చేసుకోవటం వల్ల వాసన అనేది మనకి అంత తెలియదండి, పచ్చివాసన అనేది తెలియదు. ఇప్పుడు ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకుని 1/2 కిలో టమాటా, పండు టమాటాలండి, పచ్చి వేయకండి, సగం ఉడకవు. పండు టమాటాలు వేసిన తర్వాత దీంట్లోకి మునక్కాయలు కూడా ఆటోమేటిక్గా దాని తొక్కలన్నీ, అంటే పీసులు ఉంటాయి కదండి, ఆ పీసులన్నీ తీసేసుకొని సైడ్స్ మునక్కాయలతో పాటు ఒకేసారి వేస్తున్నానండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు ఇప్పుడు యాడ్ చేస్తానండి. పసుపు ఇందాక మనం కాస్తంత సాల్ట్ యాడ్ చేసాం కదండి, అందుకని కాస్తంత ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి. మీరు ఫస్ట్ వేయకపోతే యాడ్ చేసుకోవచ్చు, మీ దగ్గర రాళ్ళు ఉప్పున్నా కూడా వేసుకోవచ్చు అండి. నా దగ్గర రాళ్ళు ఉప్పు, నేను ఫస్ట్ ఒక స్పూన్ యాడ్ చేశాను కాబట్టి చూసి వేసుకుంటున్నానండి. మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా పసుపు అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు తిప్పుకొని మగ్గించుకోవాలండి. ఎంతో సేపు పట్టదండి. పండు టమాటాలు తీసుకోవటం వల్ల మన కర్రీ అనేది గుజ్జు గుజ్జుగా వస్తుంది, ఫాస్ట్గా కూడా ఉడికిపోతుందండి. ఎప్పుడైనా టమాటా కర్రీ వండేటప్పుడు పండు టమాటాలు అనేది తీసుకోవాలండి, అప్పుడే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇలా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకుందామండి. చూడండి,
ఈ విధంగా ఆయిల్ తేలేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఒకసారి గట్టితో తిప్పుకొని మనం కారం యాడ్ చేసుకుందామండి. ఇంకే మసాలాలు యాడ్ చేయట్లేదు. కారం యాడ్ చేసుకుంటే మనం స్పైసెస్ అనేది యాడ్ చేయని అవసరం లేదండి. జస్ట్ కారం మాత్రము మన టేస్ట్ తగ్గట్టు కారం యాడ్ చేస్తున్నానండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మీరు కారం చూసి వేసుకోండి. టమాటా అనేది తీపి ఉంటుంది కదా, చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి గట్టితో తిప్పుకుందామండి. కారం యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం టు సిమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. ఇంకేం ఉండకూడదు. నేను దీంట్లో కాస్తంత ధనియాల పొడి వేస్తున్నానండి. మీకు నచ్చినట్టయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ధనియాల పొడి వేయటం వల్ల టమాటా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఓన్లీ ధనియాల పొడి అండి, హోమ్ మేడ్ అండి, వేయించుకొని మిక్సీ పట్టుకున్న ధనియాలండి. ఇలా ఈ విధంగా ఒకసారి తిప్పుకొని మనం సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం ఒక 2 మినిట్స్. చూడండి, ఎప్పుడైనా ఈ కర్రీస్ వండేటప్పుడు గంటలు అనేది ఇలాంటి గంటలు తీసుకోవాలి. పప్పు గంటలు అంటారు, అలాంటివి తీసుకోకూడదండి, చిదిరిపోతాయి. టమాటా కూడా చిదరకుండా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఇలా చాలు అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. నేనైతే కాస్తంత వాటర్ పోస్తున్నాను. అప్పుడు ఎక్కడైనా ఉడకపోయినా, టమాటా అనేది ఉడకపోయినా, ఏదన్నా మునక్కాయ ఉడకపోయినా ఉడుకుతుందండి. ఇలా వాటర్ పోసుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సర్వ్ చేసుకుంటే మన టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చపాతీల్లోకి, రైస్లోకి, పుల్కాల్లోకి అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకుంటే మన టమాటా కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఎక్కడ మునక్కాయ అనేది కూడా చిదరకుండా వచ్చేసింది చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.